అంతే. చూసారు కదా, మనకి చింతపండు కూడా ఎక్కడ కనిపించకుండా బాగా వేగిపోయింది, చూస్తున్నారు కదా. అలాగే ఒక పక్కన ఈ ప్రొసీజర్ అవుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద నేను ఏం చేశాను అంటే కొంచెం, అంటే ఇది మీకు నేను చూపించలేదు, కొంచెం ఒక చిన్న గ్లాసు వేడి నీళ్ళు పెట్టుకున్నాను, బాగా బాయిల్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి ఆ వాటర్ కూడా బాగా చల్లగా అయిన తర్వాత ఆ వాటర్ సపోర్ట్ తోటి ఈ పచ్చిమిరపకాయలు మొత్తం గ్రైండ్ చేస్తాను అనమాట, మిక్సీ పెడతాను ఇప్పుడు. సో వాటర్ కూడా పక్కన పెట్టేశానండి. ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయి, ఒకసారి మళ్ళీ చెప్పేస్తున్నాను, దీనిలో ఏం వేసానంటే ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్లో జీలకర్ర, అలాగే ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చివి పండువి వేసుకున్నాను, అలాగే నెక్స్ట్ చింతపండు వేసుకున్నాను, ఇంకా పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, అల్లం ముక్కలు వేసుకున్నాను, గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని చాలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా. ఏ వాటర్ తోటంటే ఇందాక మనం ఆల్రెడీ ఒక